హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ భాను. పిల్లలు మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులోని నీతిని తెలుసుకొని మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మనము కథలోనికి వెళ్దాము. పారని పన్నాగము అనేటువంటిది ఒక చిన్న కథని మీకు చెప్పబోతున్నాను. ఒక అందమైన అడవిలో ఒక బలమైన ఏనుగు ఉండేది. అది అడవిలోని ఆకులను తింటూ కాలం గడుపుతూ ఉండేదన్నమాట. చాలా ఆనందంగా ఉండేది. అదే అడవిలో ఒక నక్కల గుంపు ఉండేదన్నమాట. అందులో ఒక నక్క ఏనుగును చూడు ఎంత పెద్దగా ఆరోగ్యంగా ఉంది, ఒకవేళ అది చచ్చిపోతే మనందరికీ నెల రోజుల వరకు కడుపు నిండా భోజనం దొరకడం ఖాయము అని నక్కల గుంపుతో అనింది ఒక నక్క. మరొక నక్క అంత బలమైన ఆరోగ్యమైన ఏనుగు అప్పుడే ఎందుకు చస్తుంది, పగటి కళ్ళు కనడం మానేయి అని హెచ్చరించిందనమాట. ఈ నక్కల సంభాషణ వింటున్న ఒక ముసలి నక్క నేను సులభంగా ఆ ఏనుగును చంపగలను అని చెప్పిందనమాట. మిగతా నక్కలు అలాగే చేయి చూద్దాము అని అన్నాయన్నమాట. ఆ ముసలి నక్క ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగు రాజా, మన అడవిలో ఉన్న జంతువులు సంతోషంగా లేవు, వాటిని ఏలడానికి ఒక రాజు కూడా లేడని బాధపడుతున్నాయి అని చెప్పింది. అప్పుడు ఏనుగు, ఏం సింహం ఉంది కదా అంది. దానికి ముసలి నక్క, దానికంటే నువ్వే బలశాలివి కాబట్టి నువ్వే రాజు కావాలి అని మా ఆశ అని చెప్పి ఇప్పుడే మనం వెళ్ళాలి అని పట్టాభిషేకం కోసం అన్ని జంతువులు ఎదురు చూస్తున్నాయి అని చెప్పి పిలిచింది ఈ యొక్క ముసలి నక్క. నక్క వెంటనే ఏనుగు అడవిలోకి నడిచిందనమాట. నక్క ఏనుగుని ఈ అడవి మధ్యలో ఉన్న ఊబి వైపుగా తీసుకుని వెళ్తుండగా ఏనుగుకి అనుమానం కలిగిందనమాట. అనుమానం వచ్చేసరికి ఇది ఊబి ఉన్నటువంటి ప్రదేశం, ఇక్కడికి ఏ జంతువులు రావు, ఈ నక్క మాటలు నమ్మరాదు అని గ్రహించి నక్కతో నన్నే మోసం చేయాలని చూసావు కదా అని తన బలమైన తొండంతో నక్కను పట్టుకొని గిరగిరా తిప్పి ఊబిలోనికి విసిరేసిందనమాట. కాబట్టి పిల్లలు, ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి, మనము చెడ్డవాళ్ళ యొక్క మాటల్ని నమ్మి మనము వెళ్ళరాదు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్న నీతి. థ్యాంక్ యూ వెరీ మచ్.